మహాశివరాత్రి పర్వదినాన చారిత్రక ప్రసిద్ధి చెందిన పాత శివాలయంలో వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. స్థానిక గంగానమ్మపేటలో గల శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి రోజున పట్టణానికి చెందిన వ్యాపారవేత్త ఆర్యవైశ్య ప్రముఖులు భాస్కరుడి శ్రీనివాసరావు ఏటా భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆలయ ప్రాంగణంలోని మండపం వద్ద 9,000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. భాస్కరుని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం నిర్వహించిన అన్నప్రసాద వితరణకు ఆర్యవైశ్యులు సహకారం ఉందన్నారు. కొల్ల గురునాథ గుప్తా, నంబూరి నరేంద్ర, చక్క చంద్రమోహన్, నూకల ఆదిత్య, మద్దాలి శేషాచలం, తొమ్మండ్రు మణిదీప, ఆతుకూరి పూర్ణచంద్రరావు, వంకదారు శివసుధాలు సహకరించినట్లు చెప్పారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే అన్నాబతురి శివకుమార్ పరిశీలించారు. మహాశివరాత్రి రోజున భక్తులకు అన్నప్రసాద వితరణ చేయటం ఎంతో పుణ్యకార్యమని శివకుమార్ చెప్పారు. వేల మంది అన్నప్రసాద వితరణ చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఆ పరమశివుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆ కార్యక్రమంలో దేశు శ్రీనివాసరావు, కటారి హరీష్, న్యాయవాది గుంటూరు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా అన్ని దానములలో కల్లా ప్రశస్తమైన దానం అన్నదానం. అలాగే శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజున భక్తజనులందరికీ కూడా అన్నప్రసాదం అందించాలనే లక్ష్యంతో గత అనేక సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం స్నేహితులందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇంత విశిష్టమైన కార్యక్రమానికి విచ్చేసిన మన నాయకుడు, జన హృదయ నేత అన్నాబతురి శివకుమార్ గారు రావటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. వారి చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా స్నేహితులకు, వాలంటీర్లకు, కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ శివుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని, అలాగే చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే తెనాల్లో మహాశివరాత్రి సందర్భంగా పాత శివాలయంలో అనేక సంవత్సరాల నుంచి ఇక్కడున్న 7 సీనైతేనే నరేంద్ర, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ చంద్ర 7 కలిసి అనేక సంవత్సరాలుగా శివరాత్రి సందర్భంగా శివాలయంలో విచ్చేసే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఎంతో సంతోషపడతా ఉన్నాను. కొన్ని వేల మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగటం, అలాగే ఆ శివుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని, మరి ముఖ్యంగా ఈ ప్రాంత వ్యాపారస్తులు, ఈ ప్రాంత రైతాంగం అయితేనే అందరికీ ఆ శివుని ఆశీస్సులతో ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నియోజకవర్గ ప్రజలందరూ